కొందరు ఆయనని ఆధునిక యుగపు నీరో అంటారు. మరికొందరు మాత్రం కలియుగంలో రాముడి అవతారమని సంతోషంగా అంగీకరిస్తారు. వరుసగా 2 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన దేశంలోనూ దేశం వెలుపల న్యూ ఇండియాకి సింబల్ గా నిలుస్తున్నారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి 8 సంవత్సరాలు పూర్తయింది. సంఖ్యాశాస్త్రపరంగా 8 నిజమైన శక్తి, అంతర్గత బలానికి సంకేతం. 2014 మే 26న మొదటిసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ప్రధానిగా మే 30, 2019న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 8 సంవత్సరాల కాలంలో మోదీ చరిష్మా, ఇమేజ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గింది లేదు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అన్న సూత్రం ఆధారంగా ఆయన పాలనను కొనసాగిస్తున్నారు. गत 8 वर्ष मातृभूमि की सेवा में मैंने कोई कोर कसर नहीं छोड़ी। ये आप ही के संस्कार है, इस मिट्टी के संस्कार है। पूज्य बापू और सरदार वल्लभ भाई पटेल की इस पवित्र धरती के संस्कार है कि 8 साल में गलती से भी ऐसा कुछ नहीं होने दिया है, न ऐसा कुछ किया है जिसके कारण आपको या देश के किसी नागरिक को अपना सर झुकाना पड़े। గడిచిన 8 ఏళ్లుగా దేశ సేవలో నేనెప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇది మీరిచ్చిన సంస్కారం, ఇది ఈ మట్టిలోని సంస్కారం. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ నడయాడిన పవిత్ర నేలలోని సంస్కారం ఇది. ఈ 8 ఏళ్లలో పొరపాటున కూడా ఈ దేశ పౌరులు దేశం తలదించుకునే పని చేయలేదు, జరగనీయలేదు. గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం గడిచిన 8 ఏళ్లుగా నిరంతరం ప్రయత్నిస్తున్నారని మోదీ ప్రకటించారు. सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस मंत्र पर चलते हुए हमने देश के विकास को नई गति दी है। इन 8 सालों में हमने पूज्य बापू और सरदार पटेल के सपनों का भारत बनाने के लिए ईमानदार प्रयास किए हैं। सबका साथ, सबका विकास, सबका విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఈ మంత్రం ఆధారంగా మేము దేశ ప్రగతికి కొత్త శక్తినిచ్చాం. బాపు, పటేల్ కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం నిజాయితీగా కృషి చేశాం. పార్లమెంటులో సంపూర్ణ ఆధిక్యం, బీజేపీపై పూర్తి పట్టు చూస్తూ ఉంటే ఇందిరా హయాం గుర్తుకొస్తోంది. అప్పట్లో ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే నినాదం మారుమోగిపోయేది. ఇప్పుడు మోదీ ఎక్కడికి వెళ్లినా మోదీ మోదీ అనే నినాదాలు సర్వసాధారణమైపోయింది. అంతర్జాతీయంగా భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకున్న ఇమేజ్ నరేంద్ర మోదీకుంది. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్టెంట్ లెక్కల ప్రకారం అంతర్జాతీయ నాయకుడిగా మోదీకి 71% రేటింగ్ ఉంది. పాపులారిటీ పరంగా దేశంలో ప్రస్తుతం మోదీని ఢీకొనగల విపక్ష నాయకులెవరూ లేరు. విపక్షాలకు బలమైన నేత లేకపోవడం ఒకటైతే వాటి మధ్య ఐక్యత లేకపోవడం మోదీకి దేశంలో ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ఇచ్చిన హామీల్లో చాలా వాటిని ఇప్పటికే పూర్తి చేశామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. 10 ఏళ్ల యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు 2014లో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారుకు పట్టం కట్టారు. ఈ 8 ఏళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలకు తావు లేకపోవడం మోదీ పాలనా తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగి యూపీఏ హయాంలో మరి లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం పరులపాలైనప్పుడు మరి ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి, ఒక నీతివంతమైన ప్రభుత్వం రావాలని ప్రధానమైనటువంటి ఎజెండాతో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి రోజు మనం గైర్యంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పొచ్చు, 8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఒక న్యాయ పైస కుంభకోణం లేకుండా ప్రతి పైసకు జవాబుదారీగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము నీతివంతంగా, సమర్థవంతంగా, ఒక ఆదర్శవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం,
ట్రిపుల్ తలాక్ వంటి అసాధారణ నిర్ణయాల్ని తీసుకున్నారు ప్రధాని మోదీ. భారత్ ను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలుపుతామన్న హామీ కోవిడ్ కారణంగా కొంత కుంటుపడింది. వాస్తవానికి మోదీ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. 2014లో ఆయన పార్టీ 282 స్థానాల్లో విజయం సాధించడం గడిచిన 3 దశాబ్దాల్లో మొదటిసారి. 1984 తర్వాత ఇన్ని స్థానాల్లో ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో సంకీర్ణ లుకలుకలు, నిర్ణయాల్లో జాప్యం, అనిశ్చితి, కుంభకోణాలు, దౌత్యనీతిలో వైఫల్యం, ఆర్థిక సంక్షోభం వంటివన్నీ సామాన్యుల్ని కూడా కష్టాల బారిన పడేశాయి. అనేక రంగాల్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఆర్థికవేత్తలు దానికి పాలసీ పెరాలిసిస్ అనే పేరు పెట్టారు. 2014లో యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థత కారణంగానే మోదీ ప్రధాని అయ్యారనే అపోహల్ని పటాపంచలు చేస్తూ 2019లో మరోసారి ఘన విజయాన్ని మోదీ అందుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 303 స్థానాల్లో బీజేపీ గెలిచింది. రెండో దఫా విజయం సాధించడం ద్వారా తమ ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేసిందనే భావనను మోదీ కల్పించగలిగారు. మోదీ అనుసరించిన విదేశాంగ విధానానికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రశంసించారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ 8 ఏళ్లలో భారత్లో అనేక మార్పులు సంభవించాయి. భారతదేశ జీడీపీ దాదాపు రెట్టింపైంది. సామాన్యుడి ఆదాయంలోనూ పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ద్రవ్యోల్బణము పెరిగిపోయింది. పెట్రో ధరలు ప్రభుత్వానికి సంకటంగా మారింది. 2014లో భారత జీడీపీ 112.33 లక్షల కోట్లు కాగా 2022లో ఇది 232.14 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం 2014లో 79,118 ఉండగా ప్రస్తుతం అది 1,00,000 దాటింది. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగాయి. 2014లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 37,300 కోట్లు. కానీ 2022లో ఇది 86,600 కోట్లకు పెరిగింది.